హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సీ ఎగ్జామ్ ఆన్లైన్. ఈరోజు మన కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఓకే, సో ఇది పిఐబి న్యూస్ ఆర్టికల్లో వచ్చిందనమాట. న్యూస్ ఏంటి అంటే, ప్రధానమంత్రి లార్డ్స్ న్యూ ఇనిషియేటివ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ప్రధానమంత్రి మాతృవందన యోజన యాజ్ గోద్ భరాయ్ సెర్మనీ ఇన్ దౌసా, రాజస్థాన్. ఓకే, రాజస్థాన్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. ఈ పేరుతో గోద్ భరాయ్ అని సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట, ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఓకే, సో అలా ఈ స్కీమ్ అనేది హైలైట్ అయింది కాబట్టి మనం ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ప్రధానమంత్రి మాతృవందన యోజన PMMY. ఓకే, PMMVY. దీన్నే ప్రీవియస్లీ ఏమని పిలిచేవారంటే ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన. ఓకే, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన అని పిలిచేవారనమాట. ఎప్పుడు అంటే 2010లో ఇది లాంచ్ చేశారనమాట. తర్వాత PMMVYగా 2017లో రీనేమ్ చేయబడింది అనమాట. ఓకే, 2017లో రీనేమ్ చేయబడి అండ్ ఇది మొత్తం కంట్రీ అంతా వ్యాపించేలాగా, అంటే కంట్రీలోని ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఇది అమలు అయ్యేలాగా అనౌన్స్ చేశారనమాట 2017లో. ఓకే, అది ఏ రోజున అనౌన్స్ చేశారంటే న్యూ ఇయర్ స్పీచ్ అనమాట. న్యూ ఇయర్ స్పీచ్ అంటే 1 జనవరి 2017. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న మినిస్ట్రీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ కోర్స్, అండ్ ఇట్ ఈస్ ఏ కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఓకే, ఇట్ ఈస్ ఏ కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఓకే, ఎవరికి అంటే ఫర్ ఆల్ lactating women of 19 years of age or above for the first live birth. ఓకే, సో ఎవరైతే 19 years కంటే పెద్దగా ఉన్న స్త్రీలందరికీ అనమాట, ఎవరైతే వాళ్ళ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఫస్ట్ లైవ్ బర్త్లు ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఈ స్కీమ్లో ఏంటంటే 6,000 రూపీస్ ఇస్తారనమాట. ఓకే, అమౌంట్ ఆఫ్ 6,000. ఓకే, ఈ 6,000 రూపీస్ అనేది 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారనమాట. ఓకే, సో దీన్ని 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కిందకి తీసుకొచ్చారనమాట. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కిందకి తీసుకొచ్చారనమాట. ఓకే, సో కంపల్సరీ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనమాట ఇది. ఓకే, యాక్చువల్గా ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ 50 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేసేవారనమాట. లైక్ 52 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేసేవారనమాట. తర్వాత 2017లో అనౌన్స్ చేశారనమాట, త్రూఅవుట్ ఇండియా ఇది అమలు చేయాలి అని చెప్పి. అలా 2017లో అమలు చేయడానికి ఉన్న కారణం ఏంటి అంటే 17% ఆఫ్ ఆల్ మెటర్నల్ డెత్స్ ఇన్ ద వరల్డ్ మన ఇండియాలోనే జరుగుతున్నాయన్నమాట. ఓకే, 17% ఆఫ్ ఆల్ మెటర్నల్ డెత్స్ ఫ్రమ్ ఇండియా. ఓకే, సో ప్రపంచంలో 17% ఆఫ్ ద మెటర్నల్ డెత్స్ అనేటివి ఇండియాలోనే జరుగుతున్నాయని చెప్పి ఒక రిపోర్ట్ ఉందన్నమాట. సో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని సో ఈ స్కీమ్ని టోటల్గా త్రూఅవుట్ ఇండియా, ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి న్యూట్రిషన్ చాలా అవసరం అనమాట. సో ఆ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి క్యాష్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అప్పుడు 2017లో మెటర్నిటీ మోర్టాలిటీ రేషియో ఎలా ఉండిందంటే 113 పర్ 1 lakh లైవ్ బర్త్స్గా ఉండిందన్నమాట. ఓకే, మెటర్నల్ మోర్టాలిటీ రేషియో. ఓకే, అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేషియో ఎలా ఉండిందంటే 32 per 1000గా ఉండిందనమాట ఆ టైంలో. ఓకే, సో అందుకే అప్పుడు 2017లో న్యూ ఇయర్ స్పీచ్లో అనౌన్స్ చేశారనమాట ఈ స్కీమ్ని నేమ్ మారుస్తూ, ఎలా అంటే ప్రధానమంత్రి మాతృవందన యోజనగా మారుస్తూ టోటల్ ఇండియా అంతా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఈ స్కీమ్ కింద బెనిఫిషరీస్ ఎవరు అంటే ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎక్సెప్ట్ దోస్ ఎంప్లాయిడ్ బై ద స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అండ్ దోస్ హూ ఆల్రెడీ రిసీవింగ్ సిమిలర్ బెనిఫిట్స్ అండర్ ద అనదర్ అప్లికబుల్ లా. ఓకే, సో ఎవరైతే సర్వింగ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేస్తుంటారో వాళ్ళకి ఇది వర్తించదనమాట. ఓకే, అలాగే స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఉంటారో, లేదా అంగన్వాడీ హెల్పర్స్ ఉంటారో, లేదా ఆశా వర్కర్స్ ఉంటారు కదా, సో వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుందన్నమాట. ఓకే, అలాగే ఎవరైతే
గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ వాళ్ళని ఎక్సెప్ట్ చేసి రిమైనింగ్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఈ స్కీమ్ని యాక్చువల్గా 3 ఇన్స్టాల్మెంట్స్లో 5,000 ఇస్తారనమాట. 1,000, 2,000 అలాగే 2,000 టోటల్గా 5,000 ఇస్తారనమాట. తర్వాత అడిషనల్గా జనని సురక్ష యోజన కింద 1,000 రూపీస్ ఇస్తారనమాట. సో టోటల్గా 6,000 రూపీస్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇది యాక్చువల్లీ ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద 5,000 ఇస్తారనమాట. 3 ఇన్స్టాల్మెంట్స్లో 1,000, 2,000, 2,000. అలాగే అడిషనల్ క్యాష్ ఇన్సెంటివ్ కింద జనని సురక్ష యోజన కింద 1,000 రూపీస్ అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. సో టోటల్గా ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద టోటల్గా 6,000 ఇస్తారనమాట. ఓకే, సో ఎగ్జామ్స్లో క్యాష్ బెనిఫిట్ ఆఫ్ ప్రధానమంత్రి మాతృవందన యోజన అని అడిగితే మీరు 6,000 రూపీసే పెట్టాలన్నమాట ఆన్సర్. ఓకే, సైక్లోన్ బిపర్జోయ్. ఓకే, సైక్లోన్ బిపర్జోయ్ లేదా బైపర్జోయ్ ఎలా అయినా ప్రొనౌన్స్ చేస్తారనమాట. ఓకే, సో న్యూస్ ఏంటంటే నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ reviewed preparedness of Government of Gujarat and central ministries and agencies to review preparedness for impending cyclone Biparjoy in Arabian Sea. Okay, so Biparjoy అనేది అరేబియన్ సీలో ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్ స్ట్రోమ్గా తయారైందనమాట. పవర్ఫుల్ ట్రాపికల్ సైక్లోన్ లాగా. ఓకే, సో ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్. ఓకే, సో ఇలా ఫామ్ అయిందనమాట. ఇది 2 కంట్రీస్ని ప్రభావితం చేస్తుంది, పాకిస్తాన్ మరియు ఇండియా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి సివియర్ అయిపోయింది అనమాట. సో పాకిస్తాన్ అలాగే ఇండియా రెండింటిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట, ఎస్పెషలీ స్టేట్ ఆఫ్ గుజరాత్. ఓకే, సో దాని ప్రిపేర్డ్నెస్ని రివ్యూ మీటింగ్ చేశారనమాట. సో ఇక్కడ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఎవరి చైర్మన్షిప్ కింద నడుస్తుంది అంటే క్యాబినెట్ సెక్రటరీ అనేది ఇంపార్టెంట్ అనమాట. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అండర్ చైర్మన్ ఎవరు అంటే క్యాబినెట్ సెక్రటరీ. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు కదా, అతను నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీకి అధ్యక్షత వహిస్తారనమాట. ఓకే, సో ఇంకా ఎవరెవరు ఉంటారు ఈ కమిటీలో అంటే ఆల్ సెక్రటరీస్ అనమాట. ఆల్ సెక్రటరీస్ ఆఫ్ కన్సర్న్ మినిస్ట్రీస్. అంటే ఇప్పుడు సైక్లోన్ని ప్రభావితం చేసే ఏదైతే మినిస్ట్రీస్ ఉంటాయి, అగ్రికల్చర్ మినిస్ట్రీ. ఓకే, అగ్రికల్చర్ మినిస్ట్రీ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్స్ ఉంటారు కదా, సో వీళ్ళందరూ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారనమాట. ఓకే, సో చైర్మన్ వచ్చి క్యాబినెట్ సెక్రటరీ అయినా కూడా అగ్రికల్చర్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిన్ అనమాట ఇందులో. అగ్రికల్చర్ సెక్రటరీ అంటే అగ్రికల్చర్ మినిస్ట్రీకి సంబంధించి అగ్రికల్చర్ సెక్రటరీ ఉంటారు కదా, అగ్రికల్చర్ సెక్రటరీని గైడ్లైన్స్ జారీ చేస్తారనమాట. గైడ్లైన్స్ జారీ చేసేది అగ్రికల్చర్ సెక్రటరీ. ఓకే, అండ్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ. ప్రజెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఎవరంటే రాజీవ్ గాబా. ఓకే, శ్రీ రాజీవ్ గాబా. ఓకే, సో ఇది నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ గురించి. ఓకే, ఇప్పుడు ఇక సైక్లోన్ చెప్పుకున్నాం కదా, సైక్లోన్ బిపర్జోయ్ అని. సో ఈ బిపర్జోయ్ అనేది మనకు తెలుసు కదా, అకార్డింగ్ టు వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ నేమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క సైక్లోన్కి ఒక్కొక్క కంట్రీ నేమ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఒక ఆర్డర్ వైజ్. ఓకే, అలా ఇప్పుడు ఈ బిపర్జోయ్ అనే ఈ సైక్లోన్ యొక్క నేమ్ ఇచ్చింది ఎవరు అంటే బంగ్లాదేశ్. ఓకే, బిపర్జోయ్ బంగ్లాదేశ్. సో బిపర్జోయ్ అంటే మీనింగ్ ఏంటంటే డిజాస్టర్ అని మీనింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం మన వీడియోస్లో ఇది సెకండ్ సైక్లోన్ గురించి డిస్కస్ చేస్తున్నాం అంట. ప్రీవియస్గా మనం ఒక సైక్లోన్ గురించి డిస్కస్ చేసాం కదా బే ఆఫ్ బెంగాల్లో, అదేంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గుర్తుంటాయి. ఓకే, సో 12th edition ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, 12th edition ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏకువీరన్. ఎక్సైజ్ ఏకువీరన్ అనేది జరిగిందనమాట. ఎక్కడ ఉత్తరాఖండ్లో జరిగింది. సో కంట్రీస్ ఏవంటే ఇండియన్ ఆర్మీ అండ్ మాల్దీవ్స్ ఆర్మీ. ఓకే, సో ఇండియా మరియు మాల్దీవ్స్ మధ్య జరిగే ఎక్సైజ్ అనమాట ఇది, ఎక్సర్సైజ్ ఏకువీరన్. ఏకువీరన్ అంటే ఫ్రెండ్ అని అన్నమాట, ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఎన్నో ఎడిషన్ అంటే 12th edition. సో ఇలా మనం చాలా డిఫెన్స్ ఎక్సైజ్ గురించి డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. మంత్లీ మోర్ దాన్ 5 ఎక్సైజ్ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎక్సైజ్ అన్నీ కూడా మీరు
ఒక ఆర్డర్లో రాసుకుంటూ రండి అనమాట. అలా ఆర్డర్లో రాసుకుంటూ వస్తే మీకు రివిజన్లో చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో జూన్ 12th అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, మన స్టేట్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి అనమాట. జూన్ 12th అనగానే రీఓపెనింగ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు జగనన్న విద్యా కానుక అనే స్కీమ్ని స్టార్ట్ చేశారనమాట ఇదే రోజున. ఓకే, సో యాక్చువల్లీ జగనన్న విద్యా కానుక అనే స్కీమ్ ఫస్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 16th August 2019. 16th August 2019లో లాంచ్ చేశారనమాట. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు. ఓకే, సో క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు కిట్ ఇస్తారనమాట. ఓకే, స్కూల్ కిట్. ఓకే, ఆ స్కూల్ కిట్లో స్కూల్ యూనిఫామ్స్, ఓకే, అలాగే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, డిక్షనరీ, స్కూల్ బ్యాగ్, బెల్ట్, పెయిర్ ఆఫ్ షూస్ అండ్ సాక్స్ ఇలా అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, దీన్నే జగనన్న విద్యా కానుక అని పేరు పెట్టి 16th August 2019లో లాంచ్ చేశారనమాట. సో అప్పుడు అది 750 crores లాంచ్ చేశారు ఆ ఇయర్. ప్రజెంట్ వచ్చేసి బడ్జెట్ వచ్చేసి 1042.53 crores అనమాట. 1042.53 crores ఈ ఇయర్కి. ఓకే, ఇక మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ విల్ సెలబ్రేట్ ఇట్స్ 60th ఫౌండేషన్ డే. ఓకే, 60th ఫౌండేషన్ డే అనమాట. ఎప్పుడంటే ఇది స్టార్ట్ అయింది 12 June 1964. ఓకే, సో అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు 60th ఫౌండేషన్ డే జరుపుకోబోతుంది అనమాట. ఓకే, సో ఈ సందర్భంగా ఈ యూనివర్సిటీ యొక్క మైల్ స్టోన్స్ అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, వాటిని ఒకసారి చూసామంటే యూనివర్సిటీ ఈజ్ ద ఫస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ టు గెట్ DGCA సర్టిఫికేషన్ ఫర్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ డ్రోన్ పైలటింగ్లో ఈ యూనివర్సిటీ అనేది DGCA అప్రూవల్ తీసుకునేది అనమాట. DGCA అప్రూవల్ అంటే ఇది డ్రోన్ పైలట్స్ని తయారు చేస్తుంది అనమాట. ఎవరైతే పైలటింగ్ డ్రోన్ పైలట్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది కోర్స్ని ఆఫర్ చేస్తుంది అనమాట. అలాగే డ్రోన్స్ని డెవలప్ చేసే ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తుంది అనమాట. అలాగే డ్రోన్ యూనివర్సిటీని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. అదేంటంటే అప్సరా అని ఇక్కడ ఉంది చూసారా, అప్సరా ఎస్టాబ్లిష్డ్ అగ్రికల్చర్ డ్రోన్ ఇంక్యుబేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, అలాగే 2 డ్రోన్స్ అనేవి ఇది తయారు చేసింది అనమాట. అవేంటంటే పుష్పక్ 1, పుష్పక్ 2. పుష్పక్ 1 అనేది స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్, పుష్పక్ 2 అనేది సీడింగ్ పర్పస్. ఓకే, సీడింగ్ అండ్ గ్రాన్యులర్ ఫెర్టిలైజర్ డిస్పెన్సింగ్ పర్పస్ అంటే భూమిలో విత్తనాలు నాటేదానికి వాటికి పుష్పక్ 2 అనే డ్రోన్ని తయారు చేసిందనమాట. అలాగే పుష్పక్ 1 అనేది పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడానికి యూస్ చేస్తారనమాట. ఓకే, ఇవే కాకుండా ఈ యూనివర్సిటీ చాలా రైస్ వెరైటీస్ తయారు చేసిందనమాట. లైక్ కాకతీయ, వజ్రం, ఓకే, కృష్ణయ్య, తర్వాత ఇంకా కాటన్ దొర, సన్నాలు, సాంబా మషూరి, స్వర్ణ, విజేత, ఓకే, నెల్లూరు మషూరి ఇలా చాలా రకాలైన రైస్ వెరైటీస్ని త్రూఅవుట్ ఇండియా యూస్ చేస్తున్నారు. అలాగే ఇంకా వేరే కంట్రీస్ అయినా బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఉగాండా, ఇథియోపియా, కెన్యా ఇలాంటి కంట్రీస్లో అంటే 14 స్టేట్స్లో, మన ఇండియాలో 14 స్టేట్స్, అలాగే అవుట్ సైడ్ ఆఫ్ ద నేషన్ కూడా చాలా కంట్రీస్లో వీటిని యూస్ చేస్తున్నారనమాట. ఓకే, ఈ సీడ్ వెరైటీస్ని. దీప్తిస్ జర్నీ ఫ్రమ్ స్మాల్ టౌన్ ఖమ్మం టు గ్లోరీ ఆన్ ద వరల్డ్ స్టేజ్. ఓకే, సో దీప్తి అని ఒక అథ్లెట్. ఈమె అథ్లెట్ అండ్ దేనికి సంబంధించింది అంటే రన్నింగ్కి సంబంధించింది అనమాట. ఓకే, రన్నింగ్ అథ్లెట్ అనమాట. అంటే 100 meters, 200 meters, 400 meters ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. ఈమె పారా ఒలింపిక్ అథ్లెట్ అనమాట. అంటే ఈమె ఇంటెలెక్చువల్లీ ఇంపైర్మెంట్ కేటగిరీ. ఓకే, ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ కేటగిరీలో ఇంపైర్మెంట్ లేదా ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ, ఓకే, ఈ విభాగంలో ఈమె పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. ఇలా పార్టిసిపేట్ చేసి చాలా మెడల్స్ అయితే సాధించిందనమాట. సో ప్రీవియస్గా ఫ్రాన్స్లో జరిగిన ఒక ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించిందన్నమాట 400 metersలో, ఇంటర్నేషనల్ మెడల్ అనమాట అది. ఓకే, సో అలాగే ఇంకా అదే మీట్లో సిల్వర్ మెడల్ ఇంకొక దాంట్లో కూడా ఈవెంట్లో, అది 200 meters ఈవెంట్లో అలా ఈమె చాలా విజయాలు సాధించిందనమాట. అలాగే యూత్ ఏషియా ఛాంపియన్షిప్ మెడల్ కూడా సాధించిందనమాట అదే ఈవెంట్లో. ఓకే, సో అలా ఈమె హైలైట్ అయిందనమాట న్యూస్లో. సో దీప్తి అసోసియేటెడ్ విత్ విచ్ ఈవెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అథ్లెట్ అనమాట. ఓకే,
స్ప్రింటర్, అథ్లెట్ లేదా స్ప్రింటర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఈమె ఏ విభాగంలో పార్టిసిపేట్ చేస్తుందంటే ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ లేదా ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ, అంటే పారా ఒలింపిక్ అంటే పారా అథ్లెటిక్స్ అంటారు కదా, సో ఆ పారా అథ్లెటిక్స్లో ఈమె పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ అంటే ఏంటంటే ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ లేదా ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ అంటే లెర్నింగ్ డిసెబిలిటీ అనమాట. ఇది ఒక లెర్నింగ్ డిసెబిలిటీ అనమాట. ఎవరికైతే ఐక్యూ అనేది 70 కంటే తక్కువగా ఉంటుందో, ఓకే, ఐక్యూ అనేది 70 కంటే తక్కువగా ఉంటుందో వాళ్ళని ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ కింద ట్రీట్ చేస్తారనమాట. ఓకే, సో ఇది చాలా కామన్ డిసీజ్ అనమాట. చాలామంది చిన్నపిల్లల్లో వస్తుందన్నమాట. ఇది 5% ఆఫ్ ద కేసెస్లో ఇన్హెరిట్ అంటే వారసత్వంగా వస్తుందన్నమాట. 5% ఆఫ్ ద కేసెస్. రిమైనింగ్ కేసెస్ మ్యాక్సిమం వచ్చేసి మాల్ న్యూట్రిషన్ అనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి మాల్ న్యూట్రిషన్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీకి రావడానికి కారణం. ఓకే, ఇంకొక రీజన్ ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ రీజన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మ్యూటేషన్ ఆఫ్ హిస్టోన్స్ అనే ప్రోటీన్. సో హిస్టోన్స్ అనే ప్రోటీన్ యొక్క మాల్ ఫంక్షన్. సో హిస్టోన్స్ అనే ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఇవి ఇంటెలెక్చువల్కి సంబంధించినవి అనమాట. ఈ ప్రోటీన్స్ అనేవి మాడిఫై అవ్వడం వల్ల చిన్నపిల్లల్లో ఇవి మాడిఫై అవ్వడం వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇంకొక రీజన్ ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎక్స్ట్రా క్రోమోజోమ్. సో దీన్ని ట్రిసోమీ 18 అంటారనమాట, లేదా ఎడ్వర్డ్స్ సిండ్రోమ్. ట్రిసోమీ 18 లేదా ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ అంటారనమాట. ఓకే, సో ఇది ఒక రీజన్. ఇలాగే ఎక్స్ట్రా క్రోమోజోమ్ అనేది ట్రిసోమీ 21 దీన్ని డౌన్ సిండ్రోమ్ అంటారనమాట. డౌన్ సిండ్రోమ్. సో ఏంటి ట్రిసోమీ 18 ట్రిసోమీ 21 అంటే, సో క్రోమోజోమ్స్ అనేటివి మనకు తెలుసు కదా 23 పేర్స్ ఉంటాయన్నమాట. 23 పేర్స్ ఉంటాయి. ఇందులో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఒకటి వచ్చేసి ఆటోజోమ్స్, ఇంకొకటి అల్లోజోమ్స్. ఆటోజోమ్స్ అంటే 22 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇవి 22 పేర్స్ ఉంటాయన్నమాట. అంటే ఇవి కామన్గా, అంటే మగ ఆడ శిశువుల్లో కామన్గా ఉండేటివి అనమాట. ఇవి 22 పేర్స్ అనేటివి. అల్లోజోమ్స్ అంటే 1 పేర్. ఇదే డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట, మేలా ఫీమేల్ అని. XY అయితే మేల్ అని, లేదా XX అయితే ఫీమేల్ అని డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఒకటే క్వశ్చన్ అడగరు కదా, క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయని అడగరు కదా. సో మన ఒక శిశువులో చూస్తే ఆటోజోమ్స్ ఎన్ని ఉంటాయని కూడా అడగచ్చు అనమాట. హౌ మెనీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ దేర్ ఇన్ ఆటోజోమ్స్ అని కూడా అడగచ్చు. అల్లోజోమ్స్ ఎన్ని ఉంటాయని కూడా అడగచ్చు అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఓకే, బ్రీఫ్ నోట్గా. ఓకే, సో ఇక్కడ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటే ఈ 18th క్రోమోజోమ్లో 3 క్రోమోజోమ్స్ అనమాట. పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నాం కదా మనం. అలాగా 18th పెయిర్లో ఎక్స్ట్రా ఒక క్రోమోజోమ్ వచ్చిందనుకోండి, ఎక్స్ట్రా క్రోమోజోమ్, అది ట్రిసోమీ 18 అంటారు. దాన్ని ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటారు. అలాగే ఇక్కడ కూడా అనమాట. ట్రిసోమీ 21 అంటే 21st పెయిర్లో ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చిందంటే దాన్ని డౌన్ సిండ్రోమ్ అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ సైన్స్ పరంగా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది. సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాని ద్వారా నేను ఎప్పుడు నోటిఫికేషన్స్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయన్నమాట. మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.